బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ స్టార్ లింక్ భారత్ లో అడుగుపెట్టనుంది. స్టార్ లింక్ టెలికాం మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలకు మార్గం సుగమం అవుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. సత్యనారాయణతో బిజినెస్ ఎడిటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్కి భారత టెలికాం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ దిగ్గజం ఎంట్రీతో భారత్లో ఎలాంటి మార్పులు వస్తాయి అనే విషయాలను మనతో చర్చించేందుకు ప్రముఖ మార్కెట్ నిపుణులు సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, మస్క్ కంపెనీ స్టార్లింక్ ఇండియా గ్రాండ్ ఎంట్రీ ఖరారైంది. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఓకే, ఇప్పుడు ఏదైతే స్టార్లింక్ ఉందో వరల్డ్ ఫేమస్, ఇప్పుడు ఇండియాలో కూడా రావడం జరిగింది. అది ఎలన్ మస్క్ వాళ్ళది. ఈ ఎలన్ మస్క్ వరల్డ్ ఫేమస్ కుబేరుడు అనమాట, అపర కుబేరుడు అంటారు. ఎవరైతే ఎలన్ మస్క్ అపర కుబేరుడు అయిందో ఇండియాలో కూడా ఇంటర్నెట్ ద్వారా, అంటే శాటిలైట్ ఇంటర్నెట్ అంటారు దీన్ని. శాటిలైట్ అంటే ఏంటిది? ఒకప్పుడు మనం ఇంట్లో టీవీ ఉంది అంటే కేబుల్ ఉండేది. తర్వాత అడ్వాన్స్ అయిపోయినాక డిష్ వచ్చింది. అంటే మన ఇంటి మీద ఒక డిష్ పెట్టుకుంటే మన ఇంటి వరకే పరిమితం, మనకే కేబుల్. మన పక్కింట్లో కరెంటు పోయినా, మన ఇంట్లో కరెంటు పోకపోతే మన టీవీ నడుస్తుంది. పక్కింట్లో ఏమన్నా ఉండని, మనకు సంబంధం లేదు. మనం నెట్ఫ్లిక్స్ చూస్తామా, ఈ టీవీ చూస్తామా, క్లారిటీలు, హెచ్డీలు, టీవీ సైజులు అన్నీ ఉన్నాయి అనమాట. అంటే ఏంది, అడ్వాన్స్ అయిపోతున్నాం. అలానే ఇప్పుడు ఈ ఏదైతే ఇంటర్నెట్ ఉందో, ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్స్ తోటే ఉన్నాయి. ఇప్పుడు వైఫైలు ఉన్నాయి. అది వైఫైలు ఏదైతే రౌటర్ తోటి పనిచేస్తాయో అది ఓన్లీ కొద్ది ఏరియా వరకే పరిమితం అవుతుంది. అయితే ఇప్పుడు వచ్చేది ఏదైతే స్టార్లింక్ వాళ్ళు ఉన్నారో డైరెక్ట్ అనమాట. ఇంకే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇంటర్నెట్ ఏదైతే ఉందో శాటిలైట్ ద్వారా తీసుకుంటుంది. ఇప్పుడు మనము ఏవైతే సెల్ ఫోన్లు ఉన్నాయో, ఏవైతే అంటే వైర్లు కనపడవు కానీ పనిచేస్తుంటాయి, అంటే శాటిలైట్ తోటి పనిచేస్తాయి. ఆ శాటిలైట్ తోటి ఏవైతే ఇంటర్నెట్ సేవలు ఉన్నాయో ఇప్పుడు మన ఇండియాలో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు అతనికి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఆయన సేవలు సర్వీస్ చేయడానికి లైసెన్స్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఆయన చేసిండో, ఇప్పుడు రాబోయే రోజుల్లో మనము స్టార్లింక్ సేవలు సర్వీసెస్ మనకి జరుగుతుంది. అయితే అంతకుముందే ఈ సునీల్ మిత్తల్ కూడా ఆయన అప్లై చేయడం జరిగింది. ధరలు తగ్గుతాయి. ఒకటే అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక గుడికి పోవాలి అంటే సదుపాయాలు ఎక్కువ ఉండాలి. అంటే ట్రాన్స్పోర్ట్ అనుకోండి, గుళ్ళో దర్శనం అనుకోండి, ఉన్నాయనుకోండి. సదుపాయాలు పెరిగితే భక్తులు ఎక్కువైతే సదుపాయాలు పెరుగుతాయి. రెండింటికి ఒకదానికి కొరిలేషన్ ఉంటుంది. ఇప్పుడు తిరుపతిలో దర్శనం అవుతుంది అని అంటే రోజు 1,00,000 మంది చూస్తారు. అప్పుడు 2 రోజులు పడుతుందంటే దర్శనానికి తగ్గిపోతారు. అంటే పోగానే రూములు దొరుకుతున్నాయి, పోగానే దర్శనం అవుతుందంటే దర్శనం పోయే వాళ్ళు ఎక్కువవుతారు. అంటే సదుపాయాలు ఉంటే భక్తులు వస్తారు, భక్తులు ఎక్కువైతే సదుపాయాలు చేస్తారు. ఇది కూడా అంతే. బిజినెస్ పెరిగిందా కంపెనీలు వస్తాయి, కంపెనీలు వచ్చినాయా బిజినెస్ పెరుగుద్ది, బిజినెస్ పెరిగిందా కస్టమర్కి బెనిఫిట్. అంటే ధర తక్కువ, సర్వీసు, క్వాలిటీ. ఒకప్పుడు టీవీలు ఎంత క్వాలిటీ ఉండేది, ఇప్పుడు ఎంత క్వాలిటీ వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఎల్ఈడీలు వచ్చినాయి. అంటే ప్రతి చేతిలో, ఎవరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చేసినాయి. ఎంత చీప్లో వచ్చినాయి అంటే అంత మినిమం బేసిక్ ప్రైస్లో వచ్చినాయి. ఇది కూడా రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ ఏవైతే ఉందో శాటిలైట్ ద్వారా ఇంకా క్వాలిటీ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది అనమాట. అంటే తిరుగుతూ ఉండొద్దు. అంటే ఇట్లా నెట్ ఇట్లా అనగానే ఓపెన్ అయిపోవాలి. ఏది మనం ఓ వెబ్సైట్ చూడాలన్నా, ఒక ఇన్ఫర్మేషన్ చూడాలన్నా, ఒక ఛానల్ చూడాలన్నా తిరగొద్దు. అది తిరగకుండా ఇట్లా ఓపెన్ చేయగానే వచ్చేయాలి. అవన్నీ రాబోయే రోజుల్లో ఇంకా ఫాస్ట్ ఉంటుంది. దాంతోపాటు మనం ఏదైతే సెల్ ఫోన్ అనుకోండి, ల్యాప్టాప్ అనుకోండి, డెస్క్టాప్ అనుకోండి, అవి కూడా అప్డేట్ అయిపోతాయి. ఒకప్పుడు ఏదైతే కంప్యూటర్ ఉందంటే ఎంత ఉండేది, తర్వాత ఇప్పుడు ఎంత ఫాస్ట్ ఉన్నాయి. అంటే i5లు, టీబీలు, ర్యాములు, ఎస్ఎస్డీలు హై అనమాట. అంటే ఇట్లా ఓపెన్ చేయగానే 1000 mbps స్పీడ్ కూడా ఇట్లా సెకండ్లలో తీసుకోగలుగుతుంది. అంటే 8G 10G రావచ్చు. అంతే. అవును, ఇప్పుడు 5Gలో ఉన్నాం, 6G కూడా ఆల్రెడీ స్పెక్ట్రమ్ అయిపోతుంది. ఇక తర్వాత మీరు అన్నట్టు 5G, 6G, 7G ఇట్లా జరిగిపోతూ ఉంటాయి రాబోయే రోజుల్లో. ఇవన్నీ మనం చూద్దాము. అంటే మన తరానికి, ముందు తరానికి, రాబోయే తరానికి ఎలా అడ్వాన్స్ అనేది మనం ఇక రాబోయే రోజుల్లో చూడవచ్చు. స్టార్లింక్ రాకతో మన వినియోగదారులకి తక్కువ ధరలో మెరుగైన సేవలు అందుతాయని సత్యనారాయణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో మురళి, HM టీవీ, హైదరాబాద్.